హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలుగు. ఒకప్పుడు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్పై కూర్చోబెట్టిన దృశ్యం ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో మరోసారి వచ్చింది. మోహన్ లాల్ జిత్తు జోసెఫ్ కాంబో ఈసారి కూడా మ్యాజిక్ క్రియేట్ చేసిందా? క్లైమాక్స్ ట్విస్టులు నిజంగా షాక్ ఇచ్చాయా? లేక దృశ్యం 3 అంచనాలను అందుకోలేకపోయిందా? ఇవాళ ఈ వీడియోలో పూర్తి రివ్యూ తెలుసుకుందాం. దృశ్యం 3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం ముందు వచ్చిన 2 భాగాలే. ముఖ్యంగా మోహన్ లాల్ నటన, దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే, మ్యాజిక్ ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అయితే ఈసారి మూడో భాగం మాత్రం ఆ స్థాయి మ్యాజిక్ను పూర్తిగా అందుకోలేకపోయిందనే భావన కలుగుతుంది. కథ విషయానికి వస్తే, జార్జ్ కుట్టి జీవితంలో మళ్లీ ప్రశాంతత కనిపిస్తున్న సమయంలో పాత వరుణ్ కేసు మరోసారి వెలుగులోకి వస్తుంది. అతని పెద్ద కూతురి పెళ్లి విషయాలు జరుగుతుండగా ఎవరో కావాలనే సంబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. మరోవైపు జార్జ్ వల్ల నష్టపోయిన కొందరు పాత శత్రువులు అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటారు. ఇదే సమయంలో ఒక మీడియా ఛానల్ ఆ కేసును తిరిగి లేపడానికి ప్రయత్నించడం కథలో కొత్త మలుపు తీసుకొస్తుంది. మొదటి 2 భాగాల్లో కనిపించిన టెన్షన్, భావోద్వేగాలు, తెలివైన ఎత్తుగడలు ఈసారి కొంత తగ్గిపోయాయి. సినిమా అసలు కథలోకి వెళ్లడానికి చాలాసేపు పట్టింది. ముఖ్యంగా మొదటి గంట నెమ్మదిగా సాగడం ప్రేక్షకులను పరీక్షిస్తుంది. జార్జ్ కుట్టి ప్లానింగ్, పోలీసులను మోసం చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈసారి అంతగా ప్రభావం చూపలేదు. అయితే చివరి 15 నిమిషాలు మాత్రం సినిమా స్థాయిని కొంతవరకు నిలబెట్టాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు, జార్జ్ పాత్ర భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మోహన్ లాల్ నటన మరోసారి సినిమాకి బలంగా నిలిచింది. క్లైమాక్స్లో ఆయన ఇచ్చిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అభిమానులను ఆకట్టుకుంది. లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా కథలో కీలకంగా కనిపించినా ఆ పాత్రను మరింత బలంగా చూపించే అవకాశం ఉండేది. మీనా పాత్రకు కూడా ఈసారి పెద్దగా ప్రాధాన్యం లేదు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. తెలుగు ప్రేక్షకులకి ఒక చిన్న సమస్య ఏమిటంటే, ముందు వచ్చిన 2 భాగాల కథ పూర్తిగా గుర్తుంటేనే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా మలయాళ నటీనటులు ఎక్కువగా ఉండటం వల్ల కొంత గందరగోళం అనిపించే అవకాశం ఉంది. ఇదే కారణంగా తెలుగులో రీమేక్ కాకుండా డబ్బింగ్ వర్షన్ మాత్రమే రావడం కూడా కొందరిని నిరాశపరిచింది. మొత్తానికి చూస్తే దృశ్యం 3 ఒక సాధారణ థ్రిల్లర్గా ఓకే అనిపించినా ముందున్న 2 భాగాల స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. స్క్రీన్ ప్లేలో బిగుతూ బలమైన ఎమోషన్స్, షాకింగ్ మూమెంట్స్ ఈసారి తగ్గిపోయాయి. క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా అంతగా ప్రభావం చూపదు. చివర్లో మరో భాగానికి హింట్ ఇచ్చినా కథను ఇక్కడితో ముగిస్తేనే బెటర్ అనిపిస్తుంది. సో మొత్తానికి ఫ్రెండ్స్, దృశ్యం 3లో మోహన్ లాల్ నటన, క్లైమాక్స్ ట్విస్టులు కొంతవరకు ఆకట్టుకున్నా ముందు వచ్చిన 2 భాగాల స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఈసారి మిస్ అయ్యాయి. మీరు ఇప్పటికే దృశ్యం ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక్కసారి చూడొచ్చు, కానీ భారీ అంచనాలతో వెళ్తే మాత్రం కొంచెం నిరాశ కలగొచ్చు. మరి మీకు దృశ్యం 3 ఎలా అనిపించింది? క్లైమాక్స్ ట్విస్ట్ వర్క్ అయిందా లేదా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.